సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం పోతారం ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరి ఆకస్మిక తనిఖీ చేశారు. గత 15 సంవత్సరాల క్రితం విద్యార్థులు లేక మూతపడిన ఈ పాఠశాల ఈ నెల 4వ తేదీన 10 మంది విద్యార్థులతో పునఃప్రారంభమైంది. విషయం తెలుసుకున్న కలెక్టర్ పాఠశాలను సందర్శించి గ్రామస్తులతో విద్యార్థుల తల్లిదండ్రులతో ముచ్చటించారు. పాఠశాలకు అవసరమయ్యే మౌలిక వసతులన్నీ కల్పిస్తామని, మౌలిక వసతులకు కావలసిన అంచనా ఇస్తే ఒక్క రోజులోనే నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అసంపూర్తిగా ఉన్న ప్రహరీ గోడ నిర్మాణం, మరుగుదొడ్లు, మంచినీటి వసతి, గేట్లు, శిథిలావస్థలో ఉన్న బిల్డింగ్ పునర్నిర్మాణ పనులను పూర్తి చేయనున్నట్లు తెలిపారు. పాఠశాలను అందంగా, ఆకర్షణీయంగా రంగులు వేసి ఉంచాలని, గోడలకు పెయింటింగ్ వేయించాలని సూచించారు. విద్యాబోధన బాగుంటే విద్యార్థులు వారే వస్తారన్నారు. ఆల్రెడీ టీమ్స్ మొత్తము అది నేర్పిస్తాను. కిటికీలు, డోర్లు, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వర్క్స్, వాటర్ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్, అది వాల్ కూడా ఒకసారి వేయగలదు. అది మొత్తం మీకు పైది మొత్తము ఆల్రెడీ క్రాక్స్ వచ్చేసి అదంతా పెచ్చులు పడిపోతున్నట్టున్నాయి సార్. చూడండి, వాట్ ఎవర్ కలిపి ఇంకో 2 లక్షలు ఎక్కువ అవుతుంది. వాట్ ఎవర్, నో ప్రాబ్లం, దానికి ఇస్తాను. నాకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఏమైతే ఉందో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా, అంటే ది స్కూల్ షుడ్ ఫంక్షన్ గా టీచర్స్ సైడ్ నుంచి కానీ వాళ్ళు ఇక్కడ అపాయింట్ చేయడం అదన్నీ చూసుకుంటాం. కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో, స్కూల్ ఎట్లా మంచి కొంచెం పెయింటింగ్ కూడా వేయించండి, అక్కడక్కడ డిజైన్స్ ఇస్తాం కదా మనం. అట్లాంటి ఏమైనా బ్యూటిఫికేషన్ ఆస్పెక్ట్స్, స్కూల్ చూస్తే ఇక్కడికి రావాలి, చాలా బాగుంది అని, మనం అక్కడ ఎక్కడికో పంపిస్తున్నాం ఎందుకు అనేటట్టు ఉండాలి. మీరు ఫాస్ట్ గా ఎస్టిమేట్ చేయండి, ఫాస్ట్ గా తీసుకోండి, శాంక్షన్ మీకు ఒక రోజులోనే ఎస్టిమేట్ సబ్మిట్ చేయండి. అంటే నేను ఎట్లాగో వేరెవర్ ఇది క్లోజ్ అయిన స్కూల్స్ ఏమన్నా అన్నింటినీ నేను ఇమీడియట్ గా మీకు శాంక్షన్ ఇస్తాను. వర్క్స్ ఏమేమి కావాలో మొత్తం టేకప్ చేస్తే ఆ డ్యూయల్ డెస్క్ గ్రీన్ జాబ్ బోర్డు కూడా పెట్టేసేయండి. పెయింటింగ్ కానీ ఎట్లాగో వచ్చినప్పుడు ఏజెన్సీ వచ్చినప్పుడు మొత్తం ఇక మీకు గ్రీన్ జాబ్ బోర్డు డెస్క్లు వచ్చేస్తాయి, పెయింటింగ్ మొత్తం వేసేస్తారు.